అదరగొట్టేశారు. అండ్ ఎస్, నాగార్జున గారు లిరిసిస్ట్ ఇప్పుడు మాట్లాడతారు. హాయ్ అండి అందరికీ. ఇక్కడికి వచ్చిన మీడియా వారికి అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్కి వచ్చినప్పుడు బేసికలీ ఎవరికైనా ఏంటంటే కెరియర్ ఎలా మొదలు పెట్టాలి, ఏం చేయాలి అనేది ఒక బిగ్గ క్వశ్చన్ మార్క్. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఓన్లీ నాకున్న ఆప్షన్ వంశీ అన్న. సో నా కెరియర్ స్టార్ట్ చేసేది వంశీ అన్నతో అని చెప్పేసి ఆలోచించుకొని లైక్ కథ విన్న తర్వాత ఇది ఖచ్చితంగా ఏదో లైక్ ఒక బిగ్గర్ థింగ్ ఏదో చేయబోతుంది సినిమా అని ఖచ్చితంగా నమ్మేసి ట్రావెల్ చేశాను. ఆ ట్రావెల్ చేసిన జర్నీలో ఏంటంటే ఏ డైరెక్టర్ దగ్గర పనిచేస్తాం అంటే లైక్ కొత్త డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎవరు అంటే అప్పుడు కొత్త ప్రొడ్యూసర్. సో ఎవ్రీవేర్ ఏంటంటే ఒక రికగ్నైజేషన్ లేని పీపుల్ దగ్గర నువ్వు ఎందుకు వర్క్ చేస్తున్నావు అనే ఒక సిచ్యువేషన్ నుంచి నేషన్ వైడ్ రికగ్నైజేషన్ చేసిన ఒక సినిమాలో పనిచేసిన అర్జున్గా నాకు నేమ్ రావడం చాలా హ్యాపీగా ఉంది బేసికలీ. సో దట్స్ ఆల్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ వంశీ అన్న. అండ్ ఆల్సో లైక్ యాజ్ అ డైరెక్టరే కాకుండా నేను నార్మల్లీ ఇలా సాంగ్స్ రాయగలనా అని చెప్పేసి వినిపించిన ఒక సాంగ్కి నేను లిరిక్ రాయగలవు కదా, లిరిక్స్ రాయని చెప్పేసి సాంగ్ ఇచ్చి లిరిసిస్ని చేశారు. సో దట్ ఈస్ అ బిగ్గర్ థింగ్. అంటే మా పేరెంట్స్కి బయట అసలు మీ కొడుకు ఏం చేస్తాడంటే పాటలు రాస్తున్నారు, నేషనల్ అవార్డ్ ఫిల్మ్లో పనిచేశారు అండ్ నిహారిక గారి దగ్గర ఉన్నారు మా మనోడు అని చెప్పేసి లైక్ దే ఆర్ లైక్ వెరీ ప్రౌడ్ అనమాట. అసలు ఇప్పుడు ఎవరు క్వశ్చన్ చేయట్లేదు, అందరూ మన ఫ్యామిలీ దగ్గరకు వచ్చి నిహారిక గారు ఏమైనా కల్పిస్తారని చెప్పేసి అడుగుతున్నారు. సో అలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసింది కమిటీ కుర్రలో నాకు. అండ్ డైరెక్షన్ వైజ్ నేను ఐఎమ్ కంటిన్యూయింగ్ లైక్ నా నరేషన్స్ అవన్నీ అవుతున్నాయి. అండ్ మెయిన్లీ నరేషన్స్కి వెళ్ళిన ప్రతిసారి వెన్ దెర్ ఈజ్ ఎ రిజెక్షన్, రిజెక్ట్ అయిన ప్రతిసారి నాకు కొంతసేపు ఐ ఫీల్ వెరీ బ్యాడ్. బట్ వంశాన్ని గుర్తొస్తాడు ఏంటంటే ఏదన్నా ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి సినిమా రిజెక్ట్ అయ్యింది, ఏదైనా సిచ్యువేషన్ ఉందంటే వంశాన్ని ఏమన్నా లైక్ బాధపడుతున్నాడేమో లేకపోతే ఏదన్నా ఫీల్ అవుతున్నాడేమో అని ఆలోచించుకుంటూ ఉంటా. దగ్గరికి వెళ్ళి అన్న ఏమైందన్న అంటే రేపు పొద్దున ఈ సినిమా హిట్ అయిన తర్వాత ఈ పరిస్థితి ఏంట్రా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను నేను అనేటాడు. సో అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఓకే మన ఫిలిం మీద మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి కదా అని మొదలైంది నాకు వంశీ అనే దగ్గర నుంచి. సో నౌ ఐమ్ లైక్ కాన్ఫిడెంట్గా నేను వెళ్ళి ఒక రిజెక్షన్ కూడా ఫేస్ చేయగలుగుతాను అంటే బికాస్ ఆఫ్ వంశీ అన్న ఓన్లీ. అండ్ కరెంట్లీ ఐఎమ్ కంటిన్యూయింగ్ మై కెరియర్ ఇన్ లైక్ డైరెక్షన్ అండ్ ఆల్సో యాజ్ అ లిరిసిస్ట్. రేపు శ్రీనివాస మంగాపురం నుండి ఒక సాంగ్ రిలీజ్ అవుతుంది నేను రాసింది. సో రావే చెలియా లైక్ హోప్ఫుల్లీ మంచి సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను ఆ సాంగ్ కూడా. అండ్ మోస్ట్లీ లైక్ అనుదీప్ గారు హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఎ లాట్ యాక్చువల్లీ. అంటే వంశీ అన్న తర్వాత లైక్ వంశీ అన్న పెద్ద అన్న అయితే హీ ఈజ్ మై నెక్స్ట్ బ్రదర్, సెకండ్ బ్రదర్ బేసికలీ. ఏం జరిగినా ఏమున్నా సరే అర్జున్ ఈ సాంగ్ వచ్చింది ఒకసారి వినిపి అర్జున్ ఇలా చేస్తాను అని చెప్పేసి ప్రతి చిన్న థింగ్కి నాకు కాల్ చేస్తారు. అండ్ ఆల్సో గేవ్ మీ శివ సాంగ్ మ్యూజిక్ వీడియో ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ గారు. అండ్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్ ఫనీ అన్న ఈజ్ ద లైక్ ఎలా అంటే ఏదైనా ఉంది లైఫ్లో క్వశ్చన్ మార్క్ అంటే వెనకాల తిరిగి చూసుకుంటే ఫనీ అన్న ఉంటే ఖచ్చితంగా కనిపిస్తారు నాకు. ఎందుకంటే అరే సరే ఒక సినిమా చేయాలరా నువ్వు సాంగ్ చేసావు కదా అని చెప్పేసి ఏ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి సినిమా చేయమని అడగరు. అలాంటిది ఫనీ అన్న నన్ను పిలిచి మరీ సినిమా చేయమని ఒక చిన్న ఛాన్స్ ఇచ్చారు టు నరేట్ ద స్టోరీ. సో దట్ థింగ్ ఈజ్ ఆల్సో హ్యాపెనింగ్ ఇన్ ద ఫ్యూచర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫనీ అన్న, నిహారిక గారు అండ్ రమేష్ సార్ అండ్ మాకు 11 మెంబర్స్ బాయ్స్. నాకు లైక్ లైఫ్ టైం మెమరీ ఏంటంటే వాళ్ళని ఆడిషన్ చేయడం ఈజ్ వాట్ నేను లైక్ ఐ ఫీల్ ద మోస్ట్ ప్రౌడ్ బికాస్ వాళ్ళందరూ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో లైక్ చిన్న పార్ట్ అవ్వడం. అండ్ మెయిన్లీ రమేష్ సార్, హీ హాస్ బీన్ ద బిగ్గర్ సపోర్ట్ టు మీ. ఒక సాంగ్ రాసిన తర్వాత చిన్న లిరిసిస్టా పెద్ద లిరిసిస్టా అని తేడా లేకుండా దాన్ని పెట్టినందుకు. అండ్ మెయిన్లీ బాబీ అన్న, కంగ్రాచులేషన్స్ మీకు ఈ అవార్డు వచ్చినందుకు. నిహారిక గారితో పాటు నేను ప్రమోషన్స్కి తిరుగుతున్నప్పుడు అంతా బయట మేమిద్దరమే కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. అండ్ నిన్న కూడా అవార్డు వచ్చిన వెంటనే సినిమాకి అవార్డు వచ్చినప్పుడు నిహారిక గారు క్లాప్స్ కొట్టారు, కూర్చున్నారు, అంత ఫైన్. బాబీ గారు అన్నకు అవార్డు వచ్చిన వెంటనే లేచి డ్యాన్స్ చేశారు. సో మేబీ అంటే బాబీ అన్న పర్సనల్ ఈవెంట్ లాగా అనిపించింది. నా కేక్ కట్ చేసినప్పుడు కూడా ఫస్ట్ బాబీ అన్నకే పెట్టారనమాట. సో యా, థ్యాంక్ యూ సో మచ్ కమిటీ కుర్రోళ్ళు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరిని కూడా స్టేజ్ పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు